హాయ్ ఫ్రెండ్స్, మా సంబరాలు చూడండి. దుర్గాదేవిది సంబరాలు చేస్తాం మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మా చిన్నాన్న, మా నాన్నమ్మకి 7 కొడుకులు. ఇతను లాస్ట్ చిన్నాన్న, ఏడో అతను. ఇతని మీద గట్టాలు పెట్టేసి అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్తారు. మా ఇంటి దగ్గర తాతయ్యల ఇంటి దగ్గర పూజలు అవన్నీ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పుకొని పిలుస్తారు. పిలిచేసి సంబరం అనేది చేస్తారు. ఆ ఘట్టాలు మా లాస్ట్ చిన్నాన్న తలపైన పెట్టేసి అమ్మవారి పుట్ట దగ్గరికి అనేది పట్టుకెళ్తాం. సంబరం చేసేటప్పుడు తప్పుడు గుళ్ళు, నెక్స్ట్ కోలాటం, గరిడి ఇవన్నీ పెడతారు. కానీ ఇది ఇయర్ చేయలేదు మేము సంబరం, లాస్ట్ ఇయర్ ఇది. కోలాటం కూడా ఇయర్ పెట్టారు మా అన్నయ్యలు సంబరాలు అనుకొని. చూడండి, ఈ సంబరాలు చూడడానికి ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారు. వెనకాతలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పసుపు కుంకాలు, అందరూ తెచ్చిన కాయలు, చీరలు అవన్నీ పట్టుకొని ఉన్నారు. మా చిన్నాన్న ఘటాలు మోస్తారు ప్రతి ఇయర్ కూడా మేము సంబరాలు చేస్తాం. మా ఫ్యామిలీ చాలా పెద్దది. ఎందుకంటే మా నాన్నమ్మకి 7 కొడుకులు కదా, మరి వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళ పిల్లలు, ఇలా అనుకొని చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎకేషన్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చక్కగా ఫంక్షన్ అయినా పండగ అయినా చేసుకుంటాం. అలాగే ఈ సంబరాలు కూడా చాలా బాగా చేసుకుంటాం. ఎప్పుడు కూడా డప్పులు, తప్పిడిగుళ్ళు, కోలాటం, డ్యాన్స్ అవన్నీ పెట్టుకొని అమ్మవారికి ఏవేవి మొక్కులు చెల్లించాలో అవన్నీ చెల్లిస్తాం. ఇంకా మిగతా డ్యాన్స్లు ఉన్నాయి.